అంతా పరిగెత్తుతూ ఉంటుంది. సర్ప వ్యాఘ్ర రాక్షస భయంకరమైనటువంటి క్రూర శత్రువుల నుండి రక్షించి మనల్ని కాపాడగలిగినటువంటి మహానుభావుడు, క్రూర శత్రువులను సర్వనాశనము చేయగలిగినటువంటి మహానుభావుడు ఎవరు అంటే మహానుభావుడు అహీంశ్చ. ఏమని చెప్పింది వేదం? అహీగుంశ్చ సర్పాన్. అహీగుంశ్చ సర్వ సర్ప వ్యాఘ్రములు అన్నమాట అర్థం. జంభయన్ సర్వాంశ్చ. జంభయన్ అంటే జంభయన్ అంటే నశింపచేయుట అని అర్థం సంస్కృతంలో పదానికి అర్థం. యాతుధాన్య. యాతుధానులు అంటే రాక్షసులు. లంకాపట్టణంలో యాతుధానులు ఉన్నారట. అంటే క్షుద్ర పూజలు చేసేటువంటి వారిని యాతుధానులు అంటారు. వామాచారమును పాటిస్తారు వాళ్ళు. కొందరు కుడి చేత్తో పూజ చేస్తే వాళ్ళు ఎడం చేత్తో పూజ చేస్తారు. వీళ్ళు ఉపవాసం ఉండి పూజ చేస్తే వాళ్ళు మధుమాంసాలతో పూజ చేస్తారు. మకార పంచకం అంటారు క్షుద్రదేవతలు. వీళ్ళకి ఇష్టం రక్తం. రక్తంతో పూజ చేస్తారు. రక్తము చిమ్మెను అని ఎవడైనా అంటే ఆ పూజలు మనం చెయ్యకూడదు. రక్తపు పూజలు, శవపు పూజలు చెయ్యకూడదు. ఇది క్షుద్ర దేవతల యొక్క పూజలు. రావణాసుడు రాజ్యంలో చేసేవాళ్ళట కొందరు. యాతుధానులను చూచాడు ఆంజనేయ స్వామి. క్షుద్ర దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళను చూచాడు. దిగంబరులైనటువంటి మగువలతో చూసిన వాళ్ళని చూశాడు. మద్యాన్ని సేవిస్తూ పూజలు చేసే కొన్ని మద్యం సేవిస్తూ చేస్తారు. కొందరు మాంసం తింటూ చేస్తారు. కాబట్టి ఈ మకార పంచక మలమూత్రాలంటారు. మలమూత్రములకు వెళితే మనం స్నానం చేసి మళ్ళీ పూజ చెయ్యాలి. వాళ్ళు అలా చెయ్యరు, మలంతోనే చేస్తారు. మలాన్ని కూడా భక్షిస్తారు కొందరు. ఇలాంటి క్షుద్ర పూజలు కూడా ఉన్నాయి. ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తారే యాతుధాన్య. జంభయన్ సర్వాంశ్చ యాతుధాన్య. మహానుభావుడు. జంభయన్ అంటే సర్వనాశనం. ఇలాంటి క్షుద్ర పూజలు చేసి మన మీద ఎవడైనా ప్రయోగాలు చేస్తే శంకర హర 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 మహాదేవ ఓం నమః శివాయ నిధనపతయే నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః. ఆ స్వామివారి మీద అభిషేకం చేసి బిల్వదళములు గనక అర్పించినట్లయితే చాలా సర్ప వ్యాఘ్ర రాక్షస క్రూర శత్రువులను సర్వనాశనమైపోతాయి. కాబట్టి స్వామి నన్ను గూర్చి ఇతడు మంచివాడు అధికుడు అని భక్తుల ఎదుట పలికితే నా జన్మ ధన్యమవుతుంది.